అసలు చెకప్ చేయించుకోవాలా వద్దా? ఈ హాస్పిటల్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, మొత్తం టోటల్ బాడీ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని రకరకాలుగా ఉన్నాయి. ఈ మధ్యన అయితే ఊళ్ళల్లో వెళ్ళి గుడిసికి వెళ్ళిపోయి 1500 కట్టించుకుని 27 పేజీలు రిపోర్ట్లు ఇస్తున్నారండి. వాళ్ళు 27 పేజీలు చూసి సంతోషపడుతున్నారు. ఎవరికి ఏమీ అర్థం కాదు. దాంట్లో అనవసరపు టెస్టులు కూడా చేస్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. అసలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటాక ఏడాదికోసారి ఒక 6 డజన్ టెస్టులు చేసుకుంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే బిఎం హెగ్డే గారు అసలు చెకప్కి చాలా అగేన్స్ట్ అండి. నేను బిఎం హెగ్డే గారిని కలిసినప్పుడు మాట్లాడాను, అయ్యా షుగర్ బయటపడేటప్పటికి వాడికి ఏ సిమ్టమ్స్ ఉండవండి, సడన్గా చెకప్ చేస్తే వాడికి 270 ఫాస్టింగ్ను పోస్ట్ లంచ్ ఏమో 370 వచ్చింది. అంటే ఏంటి, వాడికి షుగర్ ఈ 2 నెలలు ఏడాదిలో కాదు 3 ఏళ్ళ నుంచి మెల్లిగా అబ్నార్మల్ అయ్యి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చింది. సిమ్టమ్స్ ఒక్కట్లేవు. అంటే ఏంటి, రోగం వచ్చే ముందు, సిమ్టమ్స్ వచ్చే ముందు లోపల బయోకెమికల్ చేంజెస్ 2-3 ఏళ్ల క్రితం నుంచి మొదలవుతాయి. అంటే షుగర్ ఇవాళ డయాగ్నోజ్ అయినది, కానీ 3 ఏళ్ళు వాడికి పోయాయి కదా. ఇది మన ఆహార విహార నియమాల్లో మార్పులు తెచ్చుకుని డైట్ మార్చుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంత కంగారు పడక్కర్లేదు కదా. సో ఏం చెకప్ చేయాలి? మేము గత 35 ఏళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది పేషెంట్స్ చూశాక ఒక నిర్ధారణకు వచ్చాం. దాంట్లో 7 ఉంటాయి, కాస్త మీరు రాసుకోండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియువి అంటారు. రెండోది కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి అంటారు. కొంతమంది సిబిసి కూడా అంటారు కొన్ని చోట్ల. దెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండి. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ముందు ఈఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది, ఈఎస్ఆర్ రాసుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే క్రితం రోజు రాత్రి డిన్నర్ తర్వాత 12 గంటల తర్వాత శాంపిల్ ఇవ్వాలి. మంచినీళ్ళు తాగొచ్చు, కాఫీ టీ తాగకూడదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగరు. పోస్ట్ గ్లూకోజ్ బ్లడ్ షుగర్ అన్నాను. పోస్ట్ ప్రాండియల్ అంటే ఏమవుతుంది, పోస్ట్ లంచ్ అంటే ఒకరోజు ఇడ్లీ తింటారు, ఒకరోజు పూరి తింటారు, ఒకరోజు ఏమో పెసరట్లు తింటారు. టెస్ట్కి వెళ్తున్నారంటే తక్కువ తింటారు. సో అందుకని డిపెండబుల్ కాదు. 75 కిలోలు తక్కువ వాళ్ళు 75 గ్రామ్స్ గ్లూకోజ్ తెచ్చుకుని ఫాస్టింగ్ శాంపిల్ ఇచ్చిన వెంటనే తాగేసి 1 గంట తర్వాత శాంపిల్ తీసుకుని పోస్ట్ గ్లూకోజ్ టెస్ట్ అంటామండి. అదే కనుక 100 కేజీలు 90 కిలోలు 80 కిలోలు వాళ్ళు 100 గ్రాములు గ్లూకోజ్ నీళ్ళలో కలుపుకుని, వాళ్ళ ల్యాబొరేటరీ వాళ్ళు ఇవ్వరండి, మీరు కూడా తీసుకెళ్ళండి, 100 గ్రాములు కలిపేసుకుని తాగేసి తర్వాత గంట తర్వాత శాంపిల్ ఇస్తే అసలు షుగర్